వీళ్ళందరి టార్గెట్ మోడీ ఎందుకు? మోడీ కాకుండా వేరే గవర్నమెంట్ వస్తే, యూపీఏ గవర్నమెంట్ వస్తే గనక వీళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం వస్తుందనా? వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండేటువంటి వీళ్ళ అసెట్స్ వీళ్ళకి కావాలి, అది వీళ్ళ టార్గెట్ ఫస్ట్. ఇది అర్థం చేసుకోవాలి మనం. జాతీయవాదము, మీ సంస్కృతి మీద గౌరవం ఉన్న వాళ్ళ మీద వాళ్ళ టార్గెట్ ఎక్కడైనా ఉంటుంది. మనం యూరోప్ లో కూడా అదే చూస్తున్నాం. మనం యూరోప్ లో కూడా మనం విక్టర్ ఆర్బన్ మీద టార్గెట్ చేస్తున్నారు. అలాగే మనకు జావియర్ మిల్లే మీద టార్గెట్ చేశారు వాళ్ళు అర్జెంటీనాకు సంబంధించి. అలాగే మనకి ఇక్కడ జార్జియో మెలోనీని ఆపే ప్రయత్నం చేశారు. అలాగే మనకు ఫ్రాన్స్ లో మరీన్ లపెన్ ని ఆపే ప్రయత్నం చేశారు. ఏఎఫ్డి ని చాలా బ్యాన్ చేసే ప్రయత్నం చేశారు జర్మనీలో. కాబట్టి అలాగే మనకు బెంజమిన్ నెతన్యాహు టార్గెట్ చేశారు. జాతీయవాదము, ఆ దేశ సంస్కృతి మీద గౌరవం ఉండి దాని మీద ఫోకస్ పెట్టిన వాళ్లే వీళ్ళకి మొదటి టార్గెట్. ఎందుకంటే జాతీయవాదానికి వ్యతిరేకంగా, అతీతంగా మొత్తం ప్రపంచాన్నంతా మేము శాసించాలి అని అనుకుంటున్నారు. కాబట్టి జాతీయవాదం అన్నది వాళ్ళకి పెద్ద ఆటంకంగా వాళ్ళు భావిస్తారు. అందుకనే వాళ్ళు ఇటువంటి తీసుకొస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ రాహుల్ గాంధీ చెప్పిన స్టేట్మెంట్ చూసాము, ఇండియా ఇస్ నాట్ ఈవెన్ నేషన్ అంటున్నాడు ఆయన. నేను ఇండియన్ గవర్నమెంట్ యుద్ధం చేస్తాను అంటున్నాడు ఆయన. ఆ స్టేట్మెంట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు? అంతేకాదు కాంగ్రెస్ ఒక ఆరోపణ, ఒక దేశం ఎప్పుడు కాదు, ఇవన్నీ నేరేటివ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? విదేశాల నుంచి మోడీకి ఫండింగ్ వస్తే మన దేశంలో కార్పొరేట్లంతా మోడీకి ఫండింగ్ ఇస్తున్నారు. తప్పని కాంగ్రెస్ ప్రశ్నిస్తే అని ఎవరు చెప్పారు మీకు? మీరు యాక్చువల్ గా వెళ్ళి ఎలక్టోరల్ బాండ్స్ హైయెస్ట్ బీజేపీ కదా, ఎలక్టోరల్ బాండ్స్ హైయెస్ట్ బీజేపీ కదా. కానీ ఇదే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం ఎప్పుడు బాండ్స్ వచ్చినంత మాత్రాన నెరేటివ్ బిల్డింగ్ కి దానికి దీనికి చాలా తేడా ఉంది. మీకు ఎలక్షన్ లో మీకు ఖర్చులు ఉన్నాయి. ఎలక్షన్ లో మీకు క్యాంపెయిన్ చేయడానికి, వెళ్ళడానికి, ట్రాన్స్పోర్టేషన్ కి, అందరికి ఇవ్వడానికి ఇటువంటి ఖర్చులన్నీ చాలా ఉంటాయి. వాటికి వాళ్ళకి ఫండింగ్ వచ్చింది నేను కాదనట్లేదు. కానీ మీరు చూస్తే కనుక మాక్సిమం ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు. ఈ రోజు మీకు ఫర్ ఇన్స్టెన్స్ కేరళలో ఉన్నటువంటి ఏషియా నెట్, అది రాజీవ్ చంద్రశేఖర్ దాన్ని ఫండింగ్ ఇచ్చారు. ఆయన కేంద్రంలో మంత్రి కూడా. కానీ మీరు ఏషియానెట్ చూస్తే కనుక పొద్దున, మధ్యాహ్నం, రాత్రి మోదీ గారి తిట్టందు ఉండదు అది ఆ ఛానల్. అలాగే మనకి ఎన్డీటీవీ ఈజ్ ఓన్డ్ బై బిగ్ ఇండస్ట్రియల్ హౌసెస్. మరి గతంలో ఉన్నటువంటి హోల్డింగ్ అంతా కూడా మారిపోయింది. అయినా కానీ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు మోదీకి వ్యతిరేకంగానే వాళ్ళు మాట్లాడడం మనం చూసాం మనం. అలాగే ఆల్ట్ న్యూస్ కావచ్చు, వైర్ కావచ్చు, ఎన్నో వీటికన్నిటికీ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మనం చూస్తున్నాం మనం. కాబట్టి ఇది ఫండింగ్ అన్నది ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వాడుకుంటున్నారు వాళ్ళు. దానికోసం వీళ్ళకి ఒక ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినా పెద్ద దానివల్ల లాభం లేదు. విప్రో ఫండింగ్ అంతా కూడా, విప్రో, ఇన్ఫోసిస్ ఇద్దరు కూడాను మనం వెళ్ళి యాక్చువల్ గా వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తే కనుక మనకు నారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కానీ, లేదా మన అజీం ప్రేమ్జీ గారి ప్రొఫైల్స్ కానీ చూసామంటే వీళ్ళు ఈ ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ కావచ్చు, ఫోర్డ్ ఫౌండేషన్ కావచ్చు, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ కావచ్చు, ఇటువంటి సంస్థల్లో వీళ్ళు యాక్చువల్ గా మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకి ఫండింగ్ అక్కడి నుంచి వచ్చింది. జార్జ్ సోరోస్ వచ్చి విప్రో యూనివర్సిటీలో మాట్లాడాడు ఆయన. నారాయణ మూర్తి గారు వైర్ లాంటి సంస్థలకు ఎంతో ఫండింగ్ ఇచ్చారు వాళ్ళు. కాబట్టి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఈ గ్లోబల్ శక్తులు ఏవైతే ఉంటాయో, వాళ్ళు ఆ దేశంలో బిజినెస్ చేయడానికి కూడా వీళ్ళని కంట్రోల్ చేస్తారు. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ హౌస్లు అందరూ మోదీకి సపోర్ట్ చేశారు అన్నటువంటి ఈ ఒక ర్యాండమ్ స్టేట్మెంట్ చాలా తప్పది. అన్ని ఇండస్ట్రీస్ కూడా అన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తాయి. వాళ్ళ లోకల్ గా వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉంటాయో, ఎటువంటి ఒత్తిళ్లు ఉంటాయో దాని ఆధారంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. రిలయన్స్ ఇండస్ట్రీని తయారు చేసిందే కాంగ్రెస్. కాంగ్రెస్ లో ధీరుభాయ్ అంబానీ ఉన్నప్పుడు ఎంత గొడవలు జరిగినా మనకు తెలుసు. గురుమూర్తి గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ అప్పుడు ఎంత ఎక్స్పోజ్ చేశారో మనకు తెలుసు. ఈ రోజు రిలయన్స్ ని మీరు మోదీ గారి దీంట్లో వేశారంటే, రేపటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక మళ్ళీ వాళ్ళకి ఫండింగ్ ఇస్తారు. బిజినెస్ అన్నవి వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి ఫండింగ్ ఇస్తారు. అన్ని పార్టీల్లో వాళ్ళు ఫండింగ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీ. 100 కంటే తక్కువ ఓటు వచ్చేటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి కూడా ఈ ఇండస్ట్రియల్ హౌసెస్ నుంచే ఫండింగ్ వస్తుంది. కాబట్టి దాని ఆధారంగా మనం నిర్ణయించకూడదు. ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఇటువంటి టాక్సిక్ అజెండా తీసుకురావడానికి ఎన్జిఓలు కావచ్చు, మీడియా కావచ్చు, ఇటువంటి అవుట్లెట్స్ కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తోంది, ఏ అజెండాతో చేస్తున్నారో అది మనం గమనించాలి. దీని వెనకాల ఉన్నటువంటి సోర్సులన్నీ చూడాలి. నేను చెప్పాను కదా, ఈ 5 మేజర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా డీప్ స్టేట్, అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ దాన్ని వాడుకుని వాళ్ళ ప్రభావం, వాళ్ళ కంట్రోల్ ఉండే దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. చాలా ప్రాంతాల్లో వాళ్ళు అటువంటి కంట్రోల్ తెచ్చుకున్నారు కూడా. చైనా దాన్ని కౌంటర్ చేస్తోంది కాబట్టి చైనాని కౌంటర్ చేసి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకునే ప్రయత్నాలు అమెరికా ఉధృతంగా చేసింది గతంలో. డొనాల్డ్ ట్రంప్ అన్ఫార్చునేట్లీ వీళ్లకు
ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఓకే దీన్ని ఓపెన్ గా ఎక్స్పోజ్ చేస్తున్నాడు ఆయన. ఓకే ఇంకొకరైతే కనుక ఫర్ ఇన్స్టెన్స్ అదే జార్జ్ బుష్ లాంటి రిపబ్లికన్స్ ఎవరైనా వచ్చుంటే బహుశా వాడికి తెలిసినా కానీ వాడు మాట్లాడకు యా కానీ ఈయన ఎస్టాబ్లిష్మెంట్ మనిషి, వాషింగ్టన్ డీసీ మనిషి కాదు కాబట్టి Yeah. చాలా బాహాటంగా చెప్తున్నాడు ఆయన. ఓకే ఓకే థ్యాంక్ యూ.